సో రెస్పాన్స్ ఆ విధంగా అసలు చాలా ఫెంటాస్టిక్గా ఉంది రెస్పాన్స్. మీరు 2019లో చూసారు. ఒకే ఒక్క ఛాన్స్ అనేది ఒక నినాదంగా వచ్చింది. మీరన్నట్టు ఒక యంగ్ ఏజ్‌లో పాదయాత్ర చేశారు ఇదంతా. అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లుగా ఏమైనా అనుకుంటున్నారా? ఎక్కడ ప్రజలు ఎందుకు మీకు అంత రెస్పాన్స్ ఇస్తున్నారు? అంటే ప్రజలకి క్లియర్గా అర్థమైపోయిందండి. ఈయన ఏ విధంగా ఆయన హామీలు చేయలేకపోయాడు. బికాజ్ కొన్ని కొన్ని ఏరియాస్లో మనం వెళ్తుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారు. ఒక ప్రాబ్లం అయితే చాలా వరకు పెన్షన్లు చాలా కట్ చేసాడండి. ఈ కరెంట్ బిల్ ఒకటి పెరిగిపోయింది. ఆ కరెంట్ బిల్ పెంచేసి దాని వలన పెన్షన్లు కట్ అని కూడా చూపిస్తున్నారు కొన్ని చోట్ల. సో ప్రజలు చాలా ఏంటి ఫెడప్ అయిపోయారు ఆయనను చూసి. ఈ ఈవెన్ ముసలి వాళ్ళకి కూడా, ఓల్డ్ పీపుల్ కూడా, అలాగే వికలాంగులు కూడా పెన్షన్ కట్ చేసినప్పటికి ప్రజలు చాలా నిజంగా అసలు ఫెడప్ అయిపోయారు. అంటే ఇప్పుడు నవరత్నాలు అనేది ఒకటి తీసుకొచ్చారు. అనేక హామీలు వస్తున్నాయి. వృద్ధాప్య పింఛన్ దగ్గర నుంచి అనేక పింఛన్లు ఇంటికెళ్తున్నాయి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మైండ్ సెట్ మీకు ఏమనిపిస్తుంది? అంటే ప్రజలు ఆయన మీద ఏ విశ్వాసం లేదండి. నమ్మకం లేదు ఆయన మీద. పోయింది పూర్తి నమ్మకం. ఎందుకంటే ఆయన ఏమాత్రం డెవలప్‌మెంట్ చేయలేదు. మనం విజయనగరంకొస్తే వాళ్ళకి క్లియర్‌గా కాంట్రడిక్షన్ కనిపిస్తుందనమాట. నాన్నగారి టైంలో ఇలాగ వాటర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇలాగ గోస్తాని నది మీద ముష్టిపల్లి వాటర్ చేశారు. ఆ వాటర్ మనకు వస్తుంది. అలాగే చంపావతి నది మీద మళ్ళీ 2017లో యూనియన్ మినిస్టర్ అయినప్పుడు అప్పుడు కూడా వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఆ వాటర్ కూడా మనకు వస్తుంది. అంటే వాటర్ ప్రాజెక్ట్ కాదు, అక్కడ 3 ఊటబావులు చేశారు. ఆ వాటర్ కూడా విజయనగరం ప్రజలకు వస్తుంది. అప్పుడు 2017లో యూనియన్ మినిస్టర్ అయినప్పుడు 2017లో యూనియన్ మినిస్టర్ అయినప్పుడు నాన్నగారు నదుల అనుసంధానం చేసి ఆమ్, ఆ, మన తోటపల్లి నుంచి గోస్తాని, గోస్తాని నుంచి చంపావతి నదుల అనుసంధానం చాలా పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టారనమాట. ఇది ప్రతిపాదించారు. కానీ వీళ్ళైతే ఏ మాత్రం అది కంటిన్యూ చేయలేదు. అప్పుడు ఎలాగ ఉన్నదో అలాగే ఉంది ఇప్పుడు. ఇంత కూడా ఒక ఒక పిసరు కూడా ముందుకు వెళ్ళలేదు. అలాగే మనం నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడు ఆ సేమ్ టైంలో మనం 12 రోడ్స్ ప్రతిపాదించాం. డబుల్ లేన్, సెంట్రల్ లైటింగ్ పెట్టి పెద్ద పెద్ద రోడ్లు చాలా నీట్‌గా చేశారు. ఆ 12 రోడ్స్‌లో మనం 8 కంప్లీట్ చేసాం. ఆ మిగిలిన 4 కూడా వీళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. అలాగే ఎయిర్‌పోర్ట్